మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్యం ప్రసాద్. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా చిత్తూరు డిపో ఆర్టీసీ డిపిటిఓ రాము సిఎన్జి బస్సుకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం స్త్రీ శక్తి పథకం కొనసాగుతున్న నేపథ్యంలో ఉన్న బస్సులను సద్వినియోగం చేసుకుని మరింత వేగం పెంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందించాలనే ఒక సదుద్దేశంతో ప్రస్తుతం ఈ సిఎన్జి బస్సును చిత్తూరు వేలూరు రూట్లో ట్రయల్ రన్ గా ముందుకు నడిపిస్తూ ఉన్నారు. ఏడాది పాటు ఈ ట్రయల్ రన్ జరుగుతుంది. ఇది కానీ విజయవంతమైతే దాదాపు డీజిల్ బస్సులు అన్నింటినీ కూడా సిఎన్జి బస్సులుగా మారుస్తారు. ఈ సిఎన్జి బస్సులుగా మార్చడానికి ఆర్టీసీ వారు ఒక సంస్థతో టైఅప్ అయి వీటిని సిఎన్జి బస్సుగా మార్చడం జరిగింది. పొల్యూషన్ తగ్గించేలో భాగంగా చిత్తూరు 2 డిపోలో ఒక డీజిల్ బస్సును ఎలక్ట్రికల్ బస్సుగా సిఎన్జి బస్సుగా మార్చడం జరిగింది. మొన్న ఎక్స్పెరిమెంటల్గా థింక్ గ్యాస్ కంపెనీతో టైఅప్ అయిన సందర్భంగా వాళ్ళు ఒక బస్సును సిఎన్జి బస్సుగా మార్చడము, ఆ బస్సును ట్రయల్ రన్ చేయడం జరిగింది వేరే రూట్లో. ఈ బస్సు మొత్తం 8 సిలిండర్లతో వెళ్తుంది. ఒక సిలిండర్ వచ్చేసి 11.2 kgs ఉంటుంది. సో దీని కేఎంపీఎల్ మేము చూసినట్టయితే 5.4 రావడం జరిగింది. సో ఇది మొత్తం 5 ట్రిప్పులు అనేది చిత్తూరు వేలూరు మధ్యన తిరుగుతుంది. మొన్న 15th 1 month కంప్లీట్ అయింది. టోటల్గా మన చిత్తూరు జిల్లాలో 22,22,000 మంది ఈ యొక్క స్త్రీశక్తి పథకాన్ని వినియోగించుకోవడం జరిగింది. ఇందులో మొత్తం వాళ్ళకు 9,06,00,000 రూపాయలు ఆదా కావడం జరిగింది. దీంట్లో 44% మహిళలు ప్రయాణించడం జరిగింది.